6,000 మందికి 601 కోటి రూపాయలు పూర్తిగా నిన్న రాత్రి కల్లా అంటే 602 కోట్ల రూపాయల అసెస్మెంట్ వస్తే 601 కోటి రూపాయలు డిస్బర్స్మెంట్ అవటం జరిగింది. ఆల్రెడీ బాధితుల ఖాతాలో పడిపోవడం, వాళ్ళు కూడా వాళ్ళ జీవనాన్ని మళ్ళా పునర్ప్రారంభించడం కోసం కూడా వాళ్ళు కృషి చేస్తూ ఉన్నారు. అలాగే వారి యొక్క సాక్షి పత్రిక ఖర్చు పెట్టారు, వీళ్ళకెంత ఖర్చు పెట్టారు, ఆయన మనిషి వచ్చి కూర్చోవాలని అడుగుతాడు. నీకు అంతగా కావాలి అనుకుంటే 10 రూపాయలు స్టాంప్ పేపర్, 10 రూపాయలు దోచుకున్న డబ్బుల్లో ఖర్చు పెట్టడం ఇష్టం లేకపోతే 10 రూపాయలు స్టాంప్ అంటించి మేము పంపిస్తాం, స్టాంప్ దాన్ని అంటించి ఆర్టీ యాక్ట్ అడుగును ఎక్కడెక్కడ ఎంత ఖర్చు అయింది ఏంటి అనేది అడిగే దేశంలో ఉన్న ప్రతి ఒక్క మానవత విలువన మనిషి చంద్రబాబు నాయుడు గారు అడగకుండా కూడా వచ్చి మేము దాదాపుగా 400 కోట్ల రూపాయలు ఇచ్చారు అంటే వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు పట్ల ఉన్నటువంటి అన్ని కూడా చెక్కులు డీడీ రూపాయల గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పరిస్థితి. 252 కోట్ల రూపాయలు ఆల్రెడీ రిలయన్స్ అయిపోయి అకౌంట్లో పడిన విషయం. అవి కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ ఒక దరిద్రమైన పత్రిక రాస్తుంది కాబట్టి ప్రజలకు తెలియాలని చెప్పే ఒక ఉద్దేశంతోనే మేము ఇవన్నీ కూడా తెలియజేస్తా ఉన్నాం. టీలకు కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర విద్యా చరిత్రలోనే ఒక చారిత్రాత్మక ఘట్టంగా గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సమీకృత గురుకుల వ్యవస్థకు శ్రీకారం చుడుతున్నారు. ఈ కొందుర్గు షాద్నగర్ నియోజకవర్గంలో రంగారెడ్డి జిల్లాలో చేస్తున్న ఈ కార్యక్రమంతో పాటు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 28 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ యంగ్ ఇండియా పేరిట, అది ముఖ్యమంత్రి గారి సంకల్పం, ముఖ్యమంత్రి గారి ఆలోచన. కులాలు, మతాలు, వర్ణాలు, వర్గాలకు అతీతంగా జ్ఞానం అందరికీ అందాలని విద్యార్థులకు, తల్లిదండ్రులకు, తెలంగాణ సమాజానికి వారు అందజేసిన జ్ఞానకాంతులకు ధన్యవాదాలు చెబుతూ అఫెక్షనేట్ గా చూపించే ఆనరబుల్ సీఎం గారికి గట్టిగా కరతాళతో మరొకసారి స్వాగతం పలకవలసిందిగా కోరుతూ ఇప్పుడు అందరం లేచి నిలబడదాం. జయ జయ హే తెలంగాణ గొంతెత్తి కలిసి పాడుదాం. జయ జయ హే తెలంగాణ. చైతన్యం తరతరాల చరితగల తల్లి నీరాజనం పదపదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. జీవన చావళీలు చాలువార కవి గాయక వైతాళిక కళల మంజీరాలు జాతిని జాగృత పరచే గీతాల జనజాతర అనునిత్యము నీ గానం అమ్మ నీవే మా ప్రాణం. జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ, జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ. జయధ్వానాల మధ్య తరతరాల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం. ఇది ముఖ్యమంత్రి వెంకటేశం సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు సెల్ఫీ విత్ సక్సెస్ అనే పుస్తకంతో ఆత్మవిశ్వాసాన్ని, అమ్మ పాటతో ఆత్మీయతను పంచిన బుర్రా వెంకటేశం గారు
వారి ప్రారంభోపన్యాసం ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. శ్రీ బుర్రా వెంకటేశం గారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు, అట్లాగే విద్యాశాఖ బాధ్యతలు కూడా సుస్థిత వహిస్తూ ఈ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే మన వీర్ల శంకర్ గారు, అట్లాగే పెద్దలు మాజీ మంత్రివర్యులు కూడా స్థానిక ప్రజాప్రతినిధులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ఒక శుభదినం, ఒక విద్యా విప్లవ దినోత్సవం కింద మనం చెప్పొచ్చు. ఎందుకంటే నేను కూడా రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థినే. సర్వే దాన్ని ఒక కొత్త తరంలోకి తీసుకెళ్లే ఈ ప్రయత్నం గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల్లో జరగడం, ఆ క్షణాన నేను విద్యాశాఖ ఈ రకరకాల రెసిడెన్షియల్ స్కూల్స్ తయారై దాదాపు 1023 స్కూల్స్ మన రాష్ట్రంలో ఉన్నప్పుడు వాటిని ఏ రకంగా మంచి ఫలాలు ఈ పిల్లలకు అందించాలి, వసతులు లేని పరిస్థితిని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పడం, అది గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే దీని పట్ల త్వరితగతిన స్పందించి వీళ్ళకి ప్రపంచ స్థాయి మన స్థాయి సౌకర్యాలు ఇవ్వాల్సిందే అని చెప్పడం, దాని తగ్గట్టుగా ఈ మొత్తాన్ని తయారు చేసి ఈరోజు పెద్ద పెద్ద అడుగులతో మహత్తర యజ్ఞంగా మారి గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రపంచ స్థాయి దృష్టి ఆకర్షించే స్థాయికి వెళ్ళిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కొద్ది రోజుల్లోనే, ఒక 2 సంవత్సరాల లోపలనే మీరు చూడండి, విద్య అనగానే తెలంగాణ వైపు చూపించే రోజు వస్తుంది. ఇలాంటి వసతులు, ఇలాంటి ఇది మీరు సంవత్సరానికి 5-10 లక్షలు ఫీజు కట్టినా ఇలాంటి వసతి లేదు, ఇలాంటి ఫెసిలిటీ ఫస్ట్ ఫేజ్లోనే నా దగ్గర ఉండాల్సిందే అని పట్టుబట్టి వారు తిరగక ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళి 100 సార్లు అన్ని చోట్ల తిరిగి దీన్ని సాధన చేస్తున్నారు. అద్భుతంగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి పేద పిల్లలకి విద్యా విషయంలో అద్భుతాలు జరుగుతున్న మీ ఆ మొట్టమొదటి అడుగు మీ కాన్స్టిట్యూషన్ తెలియజేస్తూ ముగిస్తున్నాను. నమస్తే. ధన్యవాదాలు సార్. స్థానిక ప్రజలతో సర్పంచ్ స్థాయి నుంచి నేటి ఆనరబుల్ ఎమ్మెల్యే పదవి దాకా అత్యంత ఆత్మీయ బంధాలను పెనవేసుకొని కొందుర్గును విద్యా దుర్గంగా, షాద్ నగర్ను నాలెడ్జ్ షాన్ నగర్గా ఆనరబుల్ సీఎం గారి బ్లెస్సింగ్స్తో ఈరోజు ఈ రాష్ట్ర స్థాయి పండుగను ఇక్కడ నిర్వహించేందుకు కారణమైన ఈరోజు చాలా సంతోషం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వం విద్యనంతా విధంగా కూడా ప్రవర్తించిన ఆ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికే ఈనాటి ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మీ అందరి యొక్క ఆశీర్వాదంతో ఈ రాష్ట్ర మేరకులైన కాంగ్రెస్ కార్యకర్తలకు, అదే అందరూ ఒకే నాణ్యత గల విద్యను అందించాలని ఒక దృఢ సంకల్పంతో షాద్ నగర్ మీద ఉన్న అత్యంత ప్రేమ కాబట్టి ఈ మండలాన్ని అందరూ నిర్లక్ష్యం చేసిరు కాబట్టి ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులతోని విజ్ఞప్తి చేస్తే వారికి నియోజకవర్గం తరపున, అందరి తరపున ముఖ్యమంత్రి వర్యులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇవాళ ప్రిన్సిపల్ సెక్రటరీ వెంకటేశ్వర సార్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి, నా సహచర ఎమ్మెల్యేలు రామ్మోహన్ అన్న గారు, యాదన్న గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ విప్ మహేందర్ రెడ్డి అన్న గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, ఇతర అధికారులు, అదేవిధంగా అన్న ఈరోజు కాంగ్రెస్ కలిసికట్టుగా మీ ఎంబడి నడిచినందుకు మాకు సరి అయిన ప్రాధాన్యత దొరికింది. మేమందరం కూడా ఈ ప్రాంత అదేవిధంగా ఈ ప్రాంతంలో గతంలో విద్యనంతా నిర్లక్ష్యం చేసిరు కాబట్టి ఈరోజు మన ప్రాంతానికి తప్పకుండా ఐటీఐ కానీ, పాలిటెక్నిక్ కాలేజీలు కానీ శాంక్షన్ అవ్వడంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పాత్ర ఉంది. చేసుకోవడం అంటే సగర్వంగా ఉంది కాబట్టి, అదేవిధంగా ఈ ప్రాంతానికి, ఉమ్మడి మండలానికి గత ప్రభుత్వం
జిల్లేడు చౌదరి కూడా కేవలం మండలం చేసిరు తప్ప ఒక కుర్చీ కానీ ఒక టేబుల్ కానీ ఆ ప్రాంతానికి ఇవ్వలేదు. కాబట్టి అన్న తప్పకుండా ఆ మండలానికి సంబంధించిన ఇంటిగ్రేటెడ్ మండల్ కాంప్లెక్స్ కానీ పోలీస్ స్టేషన్ కానీ ఇవాళ మన సబ్ స్టేషన్ కానీ అక్కడ ప్రైమరీ హెల్త్ సెంటర్ కానీ ఏర్పాటు చేయవలసిన బాధ్యత మన ప్రభుత్వం మీద. 60 ఎస్టీ తండాలు ఉన్నాయి. ఆ తండాలు ఇప్పటి వరకు అభివృద్ధికి నోచుకోలేదు, రోడ్డు కూడా నోచుకోలేదు. కాబట్టి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ అంతా డైవర్షన్ చేసి గిరిజనులకు అభివృద్ధికి నోచుకోలేదు, సంక్షేమంకు నోచుకోలేదు. ఇస్తాం, గ్రామ పంచాయతీలు ఇస్తామని చెప్పడం జరిగింది. అది మనం నిలబెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉందని చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఎస్సీలను దగా చేసిండ్రు. కేవలం నభోచని మాటలు చెప్పి వాళ్ళను కూడా అభివృద్ధికి నోచుకోకుండా దగా చేసి మన షాద్నా నియోజకవర్గంలో చెటాన్పల్ అనే ఆర్ఓబి అప్పటి ప్రభుత్వం ఒక సింగిల్ హ్యాండ్తోనే డిజైన్ చేసిరు. కాబట్టి తమరు ఎలక్షన్ల ముంగల కూడా హామీ ఇవ్వడం జరిగింది. 3 ఆర్మ్స్ తోని ఆర్ఓబి చేయాల్సిన బాధ్యత. ఇవాళ సిటీకి అత్యంత సన్నిహితంగా దగ్గర ఉన్న సిటీ, దీనికి సరి అయిన హాస్పిటల్స్ లేవు, సరి అయిన వసతులు లేవు, స్టాఫ్ సరిగ్గా లేదు, అకామిడేషన్ లేదు. కాబట్టి తమరు దయదలిచి ఇక్కడ ఒక మెడికల్ కాలేజ్ ఇస్తే షాద్నగర్కు చాలా బాగుంటుంది. కాబట్టి అది కూడా తమరు దృష్టికి తెస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రతి ఒక్క హౌస్ ఓనర్స్ ఒప్పుకుంటా ఉన్నారు. కానీ వారికి చిన్న నష్టపరిహారం దాదాపు ఒక 400 ఇండ్లు ప్రతి ఒక్కరు యజమానులు కూడా రోడ్ ఎక్షన్ చేయడానికి సహకరిస్తున్నారు. పార్టీలకు అతీతంగా అందరం కూడా కలిసి ఆ కార్యక్రమం తీసుకుంటా ఉన్నామని చెప్పి తమరితో మనవి చేస్తా ఉన్నాం. ఇంకొక విషయం, ఈ ప్రాంతంలో చిన్న చిన్న గ్రామాలకు లింక్ రోడ్డు లేక దాదాపు 10-15 గ్రామాలు కూడా రోడ్డుకు నోచుకోలేదు. కాబట్టి ఆ లింక్ రోడ్డు దాదాపు ఈ నియోజకవర్గానికి 100-150 కోట్లు ఇస్తే తప్పకుండా ఈ ప్రాంతం నిన్ను గుర్తించుకుంటుంది. మీరు పాలమూరు బిడ్డగా మేము స్వార్థంగా మీతో మనవి చేస్తా ఉన్నాం. కాబట్టి అదేవిధంగా ఈ యొక్క షాద్నగర్ ప్రాంతం ఎత్తైన ప్రాంతం. ఇలా గ్రౌండ్ వాటర్ 100 ఫీట్ 1000 ఫీట్ లోపడిపోయింది. కాబట్టి ఇలా నీటి వసతులు లేదు ఈ ప్రాంతానికి. గత ప్రభుత్వాలు అన్ని చెప్పినాయి. పాలమూరు జిల్లా, ఆకలి జిల్లా, మరి షాద్నగర్ ఎత్తినప్పుడు మీరు కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిసిసిగా ఉన్నప్పుడు మనమందరం కూడా నిరసన దీక్ష చేపట్టినాం. లక్ష్మీదేపల్లి రిజర్వారు తప్పకుండా దాన్ని ఏదో విధంగా సాధించినట్లయితేనే సాగునూరు తాగునూరు సాధించాలని చెప్పి మీతో మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన, మరి ఇంత ధైర్యంగా మాట్లాడడానికి అన్ని విధాలు సహకరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. బడికి శంకుస్థాపన రోజు శంఖనాదంలా మోగింది ఆనరబుల్ ఎమ్మెల్యే గారి స్వరం. వారికి ధన్యవాదాలతో తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఇందాక మీరు స్క్రీన్ మీద చూశారు కదా, యువకుల పట్ల వారికి ఉన్న అభిమానం, ప్రేమ. ఇప్పుడు 2 పిల్లల్ని ఆనరబుల్ సీఎం గారు అనుమతించారు. 2 మాటలు మాట్లాడమని రండమ్మా, ప్లీజ్ కమ్. ముందుగా మణికంఠ 9వ తరగతి కొందుర్గు. నేను 9వ తరగతి జెడ్పిహెచ్ఎస్ కొందూరులో చదువుతున్నాను. వేదికను అలంకరించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి మరియు మంత్రులకి, శాసనసభ్యులకి, పెద్దలకి, అధికారులకి, అనధికారులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మనం ఇక్కడ సమీకృత గురుకుల శంకుస్థాపనకి ఇక్కడ సమావేశమయ్యాము. ముందుగా మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. ఎందుకంటే పేదలు, మధ్యతరగతి ప్రజల పిల్లలు ఎంతో నాణ్యమైన విద్యను అభ్యసించాలనే ఆలోచనతో ఈ సమీకృత గురుకుల శంకుస్థాపన చేసినందుకు ధన్యవాదాలు సార్. ఇంకో విషయం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వారికి వేరువేరు గురుకులాలు ఉండడం కంటే అందరూ ఒకే దగ్గర ఐక్యంగా చదువుకోవాలనే ఆశ, మీ ఆలోచన మాకు చాలా నచ్చింది సార్. మరియు భారతదేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వం అనే మాట ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మన ముఖ్యమంత్రి గారు అన్ని కులాల వారిని ఐక్యం చేసి
ఒకే ఛాత్రం కింద చదవడం మంచి ఆలోచనలు మనకు చాలా అవసరం. సార్, ఈ సమావేశంలో నేను ప్రమాణం చేస్తున్నాను, మీరు మా కోసం చేసే ఇన్ని ఆలోచనలు, ఇన్ని మంచి పనులకు మీకు రుణపడిపోయి ఉంటాం సార్. మేము తెలంగాణ ఇస్తాం సార్. విద్యార్థులు వేరు కులాల వారు కాదు, విద్యార్థులందరూ ఒకటే కులం, అది విద్యార్థి కులం అని నేను ఈ సభలో చెప్తున్నాను. మరొక్కసారి ముఖ్యమంత్రి గారికి ఈ కొందూరు మండలంలో శంకుస్థాపన చేయడానికి చేసినందుకు ధన్యవాదాలు సార్. మళ్ళీ చెప్తున్నాను, మా కోసం ఇంతలా ఆలోచించి మా కోసం ఇంత దూరం వచ్చినందుకు మళ్ళీ ధన్యవాదాలు సార్. కృతజ్ఞతలు. జై తెలంగాణ. థ్యాంక్ యూ. ఇప్పుడు శృతి రామ్మ. శృతి 10వ తరగతి విద్యార్థిని, కిషన్ నగర్ అండ్ కొందరు స్టూడెంట్స్. చిరంజీవి శృతి. Our beloved dynamic Chief Minister Sri Revanth Reddy Sir Garu, all the dignitaries on the dais, and everybody who are here, my warmest regards to you all. Today we are here to witness a historic moment in the system of education, the establishment of the Young Indian Integrated. Heartfelt thanks to you, CM Garu, for bringing SC, ST, BC and minority students under one roof. Have learned that the integrated school through English medium till the 12th standard. I have also learnt that these schools are built on par with global standards. I have become to know that the integrated school slabs well established library and sports complex. CM sir, we poor students never ever in us realizing our dreams. Thank you, sir. We are always thankful to you, sir. You recently laid a foundation stone for establishing Skill University at Mirkhanpet in a good vision. Sir, you are my visionary CM. I finally thank you, sir, for this opportunity of meeting you in person. Thank you again. Jai Telangana, Jai Bharat. జై తెలంగాణ, జై భారత్ అన్న చిరంజీవి, శృతి, మణికంఠ ఇద్దరిని ఆశీర్వదిస్తున్నారు ముఖ్యమంత్రి గారు. సరస్వతి పూజ, వేలాది మంది ఆచార్యుల్ని ఈ విద్యా సేవా క్షేత్రంలో ఆహ్వానించారు ముఖ్యమంత్రి స్వయంగా. 11,062 మందికి నియామక పత్రాలు. నిన్న తెలంగాణ నిండా సమీకృత గురుకుల పాఠశాలలు, భవిష్యత్తును చూడగల వారివే దార్శనిక నేత్రాలు, అద్భుతమైన విద్యా తెలంగాణ, విజ్ఞాన తెలంగాణ సమీకృత గురుకులాలతో సాధ్యమని భావించి సంకల్పించి నేడు శ్రీకారం చుడుతున్న గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి సందేశాన్ని ఆహ్వానిద్దాం కరతాళధ్వనులతో. ఆనరబుల్ సీఎంస్ మెసేజ్. నిగ్గదీసి అడిగే మునగాడు, వీడు భూమి నవానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు, మన రేవంతన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. మిత్రులారా, షాద్నగర్ శాసనసభ నియోజకవర్గం కొందూరు మండల కేంద్రంలో మీ అభిమాన నాకు చాలా సన్నిహితుడు ఈర్లపల్ శంకర్ గారి అధ్యక్షతన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ శంకుస్థాపన కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథులుగా శాసనమండలి సభ్యులు చీఫ్ విప్ పట్నం మహిళలు, అదేవిధంగా
షాద్నగర్ అదే విధంగా చేవెళ్ళ శాసనసభ్యులు మిత్రులు యాదయ్య గారు, అదే విధంగా ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం గారు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక్ గారు, ఇతర ప్రజాప్రతినిధులు, ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈ విజయ పాడి పంటలను ఇవ్వాలని ప్రజలలో ఒక విశ్వాసం, నమ్మకం కలిగించడమే కాకుండా మంచి చదువులు, ఉజ్వల భవిష్యత్తు ఇవ్వాలని 4 కోట్ల తెలంగాణ ప్రజల తరఫున నేను కోరుకుంటున్నా. మిత్రులారా, మీకందరికీ తెలుసు, పోయిన సంవత్సరం ప్రభుత్వం ఏర్పడ్డ రోజు ఎల్బీ స్టేడియంలోనే ఆనాడు మేమందరం ప్రతిజ్ఞ చేసినాం. నిరుద్యోగ సమస్యను పరిష్కరించడమే కాకుండా తెలంగాణలో ఉన్న విద్యార్థులకు ఒక నాణ్యమైన విద్యను అందించడం, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం నలుమూలలో, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో, బస్తీలలో, పట్టణాలలో ఉన్న నిరుపేదలకు ఒక మంచి వైద్యాన్ని అందించి ఒక ఆరోగ్యవంతమైన తెలంగాణను తీర్చిదిద్దాలని ఆనాడు ప్రధానంగా నిర్ణయం తీసుకున్నాం. చాలా ఆలోచన చేసినాం, మేధావులతో చర్చించినాం, సామాజిక తత్వవేత్తలతో మాట్లాడినాం. వాళ్ళందరినీ నేను అడిగిన, గ్రామీణ ప్రాంతాలలో ఉండే పేదలు విద్యకు దూరం అవుతున్నారు. ఆనాటి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 5,000 పాఠశాలను తెలంగాణ నలుమూలలా మూసివేసింది. 5,000 పాఠశాలలను మూసివేయడం అంటే దళితులకు, గిరిజనులకు ముఖ్యంగా ప్రజలకు ఉన్నప్పుడు తెలంగాణ ప్రజలు ముఖ్యంగా పేదలకు విద్యకు దూరం అయితే ఈ తెలంగాణకే కాదు, ఈ దేశ సంపదకే తీరని నష్టం జరుగుతుంది. అందుకే తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రతి పేదవాడికి నాణ్యమైన విద్యను అందించాలని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దాంట్లో భాగంగానే మీకందరికీ తెలుసు, ముఖ్యంగా రాజకీయ నాయకులకు ఎవరితోనైనా ఏదైనా చెలగాటం ఆడొచ్చు, కానీ టీచర్లతోని చెలగాటం ఆడితే ఏమీ అనరు. పోలింగ్ బూతుల్లో వాళ్ళు చేయాల్సిన పని చేస్తారు. అందుకే టీచర్ల ప్రమోషన్ల విషయంలో కానీ, టీచర్ల బదిలీల విషయంలో కానీ ఏ ప్రభుత్వాలు వచ్చినా నిర్ణయం తీసుకోకపోవడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వేలాది మంది టీచర్లలో ఒక అపనమ్మకం, ఒక అసంతృప్తి పేరుకుపోయింది. అందుకే నేను ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టడమే కాదు, విద్యాశాఖను కూడా నా దగ్గరనే ఉంచుకొని తెలంగాణ ప్రక్షాళన చేసి దీన్ని పునర్నిర్మించాలని ఆలోచన చేసి అధికారులతోని గంటల కొద్ది కూర్చొని సమీక్షలు చేసి వాళ్ళ సలహాలు తీసుకొని 34,000 మంది టీచర్లను బదిలీలు చేయడమే కాకుండా 21,000 మంది టీచర్లకు ప్రమోషన్స్ ఇచ్చి వాళ్ళ జీవితంలో ప్రమోషన్ వస్తుందో రాదో, రాకుండానే రిటైర్ అయిపోతామని టీచర్లు అనుకుంటున్న సందర్భంలో అర్హులైన అందరి టీచర్లకు 21,000 మందికి ప్రమోషన్లు ఇచ్చి వాళ్లకు ఒక నమ్మకం, విశ్వాసం ఈ ప్రభుత్వం ప్రతి సమస్యను నిశితంగా పరిగణించి, నిశితంగా గమనించి సమస్యల నుంచి పరిష్కరించుకుంటూ ఆ మొత్తం కార్యక్రమాన్ని మా ఉన్నతాధికారులు గొప్పగా నిర్వహించి ఎలాంటి చెడ్డ పేరు ప్రభుత్వానికి రాకుండా, ఎలాంటి తప్పు జరగకుండా అధికారులు బాగా రాత్రి మగళ్ళు కృషి చేసి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసిండ్రు. మీ అందరికీ నా సూచన ఒక్కటే, ఆ అధికారులను అభినందించడానికి పెద్ద ఎత్తున మీరు చప్పట్లు కొట్టండి. మన ప్రభుత్వంలో పేదల అభ్యున్నతి కోసం పనిచేసే అధికారులకు తప్పకుండా గౌరవం ఉంటుంది. వాళ్ళని అభినందించకుండా చప్పట్ల ద్వారా వాళ్ళ గుండె ధైర్యాన్ని పెంచడానికి ఈ ప్రభుత్వం ముందుకు వస్తుంది. అదేవిధంగా పాఠశాలల విషయంలో నేను చెప్పాల్సిన పని లేదు. ఎక్కడ ఒకవేళ టీచర్లు ఉన్నా వాళ్ళకి అటెండర్లు లేరు, అటెండర్లు టీచర్లు పిల్లలు ఉన్నా
కనీసం టీచర్లకు పిల్లలకు బాత్రూమ్లు కట్టలేని పరిస్థితి. 22 లక్షల ఎక్కడ కూడా గ్రామాలలో పాఠశాలలను నిర్మించడం కానీ ఉన్న పాఠశాలలను నిర్వహించడం కానీ ఏ రోజు కూడా దృష్టి పెట్టలేదు. ఏ రోజు కూడా ఆయన పేదలకు విద్యను అందించాలన్న ఆలోచన చెయ్యలేదు. పేదలకు ఒకవేళ విద్య వస్తే వాళ్ళు బానిసలుగా బ్రతకరు, వాళ్ళ హక్కుల కోసం ప్రశ్నిస్తారన్న సంగతి చంద్రశేఖరరావు గారికి తెలుసు. కాబట్టి దాదాపుగా 5,000 పాఠశాలలను మూత వేశాడు. మేము వచ్చిన తర్వాత ఆలోచన చేసినాం. తమ హక్కుల గురించి తెలవాలన్నా, తనకొచ్చే అవకాశాలు తెలుసుకోవాలన్నా, పేదలకు విద్యను అందించాలన్న ఆలోచనతోటి ఈరోజు గొప్ప దార్శనిక ఆలోచనతోని ఈ యంగ్ ఇండియా రెసిడెన్షియల్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మేము విధానాన్ని ప్రవేశపెట్టినాం. ఇవాళ ఈ వేదిక మీద నుంచి గొప్పగా నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. మొట్టమొదటిసారి రెసిడెన్షియల్ స్కూల్స్ విధానాన్ని ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న, ప్రధానమంత్రిగా పనిచేసిన పివి నరసింహారావు గారు 1972లో మొట్టమొదటిసారి రెసిడెన్షియల్ స్కూల్ విధానాన్ని ప్రవేశపెట్టి నల్గొండ జిల్లా మునుగోడు చదువుకున్న బుర్రా వెంకటేశం ఐఏఎస్ ఆఫీసర్ ఒక రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకున్న విద్యార్థి ఈనాడు తెలంగాణ విద్యాశాఖకు ఐఏఎస్ ఆఫీసర్గా మారి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఇవాళ మన బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఆనాడు నిజంగానే పివి నరసింహారావు గారు 1972లో విద్యను అందించాలి, రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టాలి అని ఆలోచన చేయకపోయింటే బుర్రా వెంకటేశం గారు కుల వృత్తి చేసుకుంటూనో లేకపోతే ఎక్కడో ఒక చిన్న ఉద్యోగం చేసుకొని కాలం గడిపేవాడు. కానీ పివి నరసింహారావు గారు గొప్ప ఆలోచనతో ప్రారంభించిన సర్వేల్ రెసిడెన్షియల్ స్కూల్లో బుర్రా వెంకటేశమే కాదు, గతంలో మనకు డీజీపీగా పనిచేసిన మహేందర్ రెడ్డి గారు కూడా అదే రెసిడెన్షియల్ స్కూల్లో చదివి ఐపీఎస్ లైన్. ఇవాళ నాగార్జున సాగర్లో ఉన్న రెసిడెన్షియల్ స్కూల్స్లో ఐఏఎస్లు ఐపీఎస్లు ఈరోజు గొప్పగా రాణించను. డాక్టర్లు, లాయర్లుగా, ఇంజనీర్లుగా ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన రెసిడెన్షియల్ స్కూళ్లలో చదువుకున్న వాళ్ళు ఇవాళ ఈ దేశానికి, ప్రపంచానికే మేధా సంపత్తిని అందిస్తున్నారు. మరి అట్లాంటి పరిస్థితుల్లో బీసీ గురుకులాలు, మైనారిటీ గురుకులాలు ప్రారంభిస్తున్నానని గొప్పగా చెప్పిండు. నేను అడుగుతున్న ఈ వేదిక మీద నుంచి వారిని, మీరు ఇచ్చిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాలకు ఏ నియోజకవర్గంలో అయినా కనీసం మౌలిక వసతులు మీరు ఇచ్చిండ్రా? క్లాస్ రూములు కట్టిండ్రా? హాస్టల్స్ ఇచ్చిండ్రా? మంచి భోజనం పెట్టిండ్రా? చిన్న చిన్న రూముల్లో 10x10 ఉండే రూములో 4 ఉండాల్సిన దగ్గర 30 మంది పిల్లల్ని ఒకరి మీద ఒకరు పండుకునే పరిస్థితి కల్పించారు. 10 ఏళ్ళు పట్టింది. 10 ఏళ్లల్లా 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చినావు. 20 లక్షల కోట్ల పైగా నీ చేతిలోకి రాష్ట్ర బడ్జెట్ వచ్చింది. కానీ పేదోళ్ళ మీద ఒక 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలన్న ఆలోచన రాలే. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 1023 రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. ప్రతి రెసిడెన్షియల్ స్కూల్కి 10 నుంచి 15 కోట్లు ఇచ్చినా 10 నుంచి 15,000 కోట్లల్లా ఈ 10 ఏళ్లల్లా అద్భుతమైన వాళ్లకు వసతులు కల్పిస్తే మంచి శిక్షణ పొంది మంచి పౌరులుగా మారి ఈ దేశానికి ఉపయోగం అందించాలనే ప్రయత్నం చేయలే. ఈరోజు మనం చేస్తుంటే వాళ్ళ పార్టీలో ఉన్న కొంతమంది తప్పు పడుతున్నారు. మిత్రుడు ప్రవీణ్ కుమార్ గారు, ఆయన అంటే నాకు గౌరవం. మన జిల్లా వాడు, పాలమూరు బిడ్డ, ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయిండు. అది దళిత సామాజిక వర్గం నుంచి ఐపీఎస్ అయిందంటే నేను మనస్ఫూర్తిగా వివిధ స్టేజ్ల మీద, డయాస్ల మీద వారిని అభినందించిన. ఇవాళ మీ కొందరుకుతో పాటు 28 శాసనసభ నియోజకవర్గాలల్లో కొడంగల్తో పాటు సమానంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మధుర నియోజకవర్గంతో సమానంగా ఇవాళ దసరా పూట విద్యార్థుల కళ్ళల్లో ఆనందం చూడడానికి 20 నుంచి 25 ఎకరాలల్లో 28 నియోజకవర్గాలలో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఈరోజు మేము ప్రారంభించుకున్నాం. అందులో భాగంగా నాకు ఇష్టమైన షాద్ నగర్కి మీ శంకర్ పట్టుబట్టి
మీ ఎమ్మెల్యే గారు మొన్న సాయంత్రం వచ్చి కొట్లాడి లిస్టులో పెట్టించుకొని 24 గంటల్లో ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. నేను కొడంగల్కు వెళ్ళకుండా షాద్ నగర్కు వచ్చినా అంటేనే షాద్ నగర్కు నేను ఇచ్చే ప్రాధాన్యత మీకు తెలుసు. మరి ప్రవీణ్ కుమార్ గారు దీన్ని తప్పుపడుతుండు. నేను అడగదలుచుకున్న వారిని ఒక్కటే మాట, అయ్యా నీ ఇష్టం, నువ్వు బీఎస్పీలు ఉంటావా, బీఆర్ఎస్లకు పోతావా, ఏ రాజకీయ పార్టీలు ఉంటావో మాకు అభ్యంతరం లేదు, నీ ఇష్టం, నువ్వు ఏ రాజకీయ పార్టీలను. కానీ గురుకులాలకు సెక్రటరీగా 50 కోట్లతోటి మా షాద్ నగర్ బిడ్డలకు అందిస్తుంటే మీరెందుకు అభ్యంతరం చెప్తున్నారని నేను అడగదలుచుకున్న మిత్రుడు ప్రవీణ్ కుమార్ను. బీఆర్ఎస్లో చేరంగానే మీరు కూడా వారిలాగా మారినరా? పేదలకు చదువు అందొద్దని మీరు భావిస్తున్నారా? ఏ దొరలు పేదలకు విద్యను దూరం చేసిండ్రో, ఏ దొరలు పేదలకు వైద్యాన్ని దూరం చేసిండ్రో, ఏ దొరలు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ఎస్సీలేమో చెప్పులు కుట్టుకోవాలి, బీసీలేమో చేపలు పట్టుకోవాలి, గొర్రెలు బర్రెలు పెంచుకోవాలి, ఎస్టీలేమో పందులను పెంచుకోవాలని పథకాలు పెట్టిన చంద్రశేఖరరావు పక్కన చేరి ఈరోజు మీరు కూడా మా బలైన వర్గాల సోదరులు బర్రెలు గొర్రెలను పెంచుకోవాలి, చేపలు పట్టుకొని బతకాలనా? మా దళిత సోదరులు చెప్పులు కుట్టుకొని బతకాలనా? మా ఎరకల సోదరులు పందులను పెంచుకొని బతకాలనా? చంద్రశేఖరరావు ఏదైతే చెప్పిండో ఇవాళ నువ్వు అదే మాకు నేర్పించదలుచుకున్నావా ఐపీఎస్ ఆఫీసర్ గాని నేను అడుగుతున్న తెలంగాణకి ఏమి ఇచ్చిండా అంటే, మీకు చదివేందుకురా, మీకు హోదా ఎందుకురా, మీరు డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు అవుతారా? మీ ముఖానికి బర్రెలు కాసుకోండి, గొర్రెలు కాసుకోండి, చేపలు పట్టుకొని బతుకుండ్రి, గౌడన్నలు ఈదులు గీసుకొని బతకండి అని ఆయన చదువు నేర్పుతున్నాడు చంద్రశేఖరరావు. ఎన్నిసార్లు అన్నాడు మీరు చూసారు కదా, పేదోళ్లకు గొర్రెలు బర్రెలు ఇవ్వాలని. ఎవడొద్దన్నాడా? చదువుకున్నోనికి ఉద్యోగం ఇవ్వాలని ఎవడన్నా చెప్పిండా? ఏ రోజన్నా చంద్రశేఖరరావు చదువుకున్న పిల్లగానికి డాక్టర్ చదువుకోనికి డాక్టర్ కొలువు, లాయర్ చదివినోనికి లాయర్ కొలువు, ఇంజనీర్ చదువుకున్నోనికి ఇంజనీరింగ్ కొలువు, పిల్లలకు పాఠాలు చెప్పే టీచర్లు చదువుకున్న వాళ్ళకి టీచర్ల కొలువులు ఇవ్వాలని ఎవరన్నా చెప్పిండా? మన ప్రభుత్వం ఏర్పడిన 90 రోజుల్లో 30,000 మందికి ఉద్యోగ పత్రాలు ఎక్కడ ఎల్పీ స్టేడియంలో మనం ప్రమాణం చేసినామో అక్కడనే 30,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినాం. నిన్నగాక మొన్న మన ప్రభుత్వం వచ్చిన 65 రోజుల్లో 11,000 మంది టీచర్లకు ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చినాం. ఇది మన విధానం. పిల్లలకు చదువు చెప్పడం మన విధానం, పేదలకు వైద్యాన్ని అందించడం మన విధానం, బలైన వర్గాలకు మంచి ఆశ్రమ పాఠశాలలు కట్టడం మన విధానం, కులాల మతాల మధ్య వైషమ్యాలు తగ్గించడం మన విధానం. కానీ చంద్రశేఖరరావు విధానం గొర్రెలను బర్రెలను చేపలను చెప్పులు కుట్టుకునే వృత్తులు. మీరు జీవితకాలం ఉండండి, మా కొడుకు బిడ్డ మాత్రం రాజ్యాలు ఏలుకుంటారు, మా కొడుకు మంత్రి కావాలి, మా బిడ్డ ఎంపీ కావాలి, మా సడ్డకుని కొడుకు రాజ్యసభ కావాలి, మా అల్లుడు ఇరిగేషన్ మంత్రి అయ్యి 1,000 కోట్ల దోసుకోవాలి, లక్ష్మీదేవిపల్లిలో కట్టాల్సిన ఇక్కడ రిజర్వాయర్ నీ కొడుకునో నీ మనుమన్నో గొర్రెల కాడుకో బర్రెల కాడుకో పందుల కాడుకో పంపిస్తావా? మా పేదల పిల్లలు మాత్రం గొర్రెలు బర్రెలు పందుల చుట్టూ తిరగాలి, నీ పిల్లలు మాత్రం రాజ్యాలు ఏలాలనా? ఎందుకు మా ప్రభుత్వంలో పేదలకు అవకాశం ఉండొద్దా? అందుకే శంకర్ ఒక రజక వృత్తి ఉన్న షాద్ నగర్లో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినాం. నేను ఆయన షాద్ నగర్ చౌరస్తాలు చెప్పిన, నన్ను గౌరవించే వాళ్ళు, కాంగ్రెస్ పార్టీని అభిమానించే వాళ్ళు శంకర్ కోటేస్తే సోనియామ్మకి వేసినట్టే, శంకర్కు ఓటేస్తే నాకు వేసినట్టే అన్నాం. ఇవాళ శంకర్ను ఇవాళ ఎస్టిమేట్స్ కమిటీ చైర్మన్, పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీ చైర్మన్ చేసినాం, కొండా సురేఖను మంత్రిని చేసినాం, సీతక్కను మంత్రిని చేసినాం, పొన్నం ప్రభాకర్ను మంత్రిని చేసినాం. ఇవాళ బలహీన వర్గాలకు మనం ఇచ్చినాం, ఇవాళ పేదలకు అందరికీ మనం అవకాశాలు కల్పిస్తున్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంటే అందరి పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పేదల ప్రభుత్వం, పేదలకు అవకాశాలు ఇవ్వాలన్నదే మన ఆలోచన. వాళ్ళకు ఆ సోయి లేదు. ఓడగొట్టిన అసెంబ్లీలో ఓడించి పక్కన కూర్చోబెట్టి పార్లమెంటులో గుండు సున్నా ఇచ్చిన బుద్ధి మాత్రం మారలే. 7 ఇట్లలో డిపాజిట్ పోయింది, 17 ఇట్లలో థర్డ్ ప్లేస్ పోయారు. అయినా
వాళ్ళకు జ్ఞానోదయం కలగలేదు. వాళ్ళకంటే కలగకపోతే కలగకపోయింది. మా మిత్రుడు ప్రవీణ్ కుమార్ గారికి ఏమైందో నాకైతే తెలియదు. అందుకే మిత్రులారా, ఇవాళ స్పష్టంగా ఒక్కొక్క రెసిడెన్షియల్ స్కూల్లో దాదాపుగా 2500 మంది విద్యార్థులకు అన్ని వాళ్ళ ఐఏఎస్లు ఐపీఎస్లై ఈ దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని వాళ్ళు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రులు వివిధ హోదాలలో బలహీన వర్గాల బిడ్డలు, దళితుల బిడ్డలు ఇవాళ రాణించాలన్నదే మా ప్రభుత్వం యొక్క ఉద్దేశాన్ని కలుసుకోవడం జరిగింది. ఇదే కాదు, నేను సూటిగా ఇంకొక మాట్లాడగదలుచుకున్న చంద్రశేఖరరావు 10 జిల్లాల తెలంగాణను 30 వాళ్ళకు కావాల్సిన కనీస వసతులు నిర్మించలే. ఆయన మాత్రం 33 జిల్లాలలో ఎకరాల కొద్ది ప్రభుత్వ స్థలాన్ని దిగమింగి పార్టీ కార్యాలయాలు కట్టుకున్నాడు. ప్రగతి భవన్ పేరు మీద 10 ఎకరాలలో 1000 కోట్లు పెట్టి గొప్ప గడిని నిర్మించుకున్నాడు. వాస్తు బాగలేదని సచివాలయంలో కూర్చోవాలని 1200 కోట్లు పెట్టి దాన్ని కూడా కట్టిండు. పార్టీ కార్యాలయాలు కట్టుకోవడానికి భూమి ఉంటుంది, పైసలు ఉంటుంది, కట్టుకోవాలన్న ఆలోచన ఆయనకు రాలేదు. అంటే పేదోడి విద్య చంద్రశేఖరరావుకు పట్టలేదు. అందుకే ఆయన గడీలు నిర్మించుకున్నాడు, ఆయన కావాల్సిన పార్టీ కార్యాలయాలు నిర్మించుకున్నాడు. నేను ఆ విధమైన విధానాలకి విరుద్ధ. అదేవిధంగా ఎస్సీలు ఒక దగ్గర, ఎస్టీలు ఇంకొక దగ్గర, బీసీలు ఇంకొక దగ్గర, మైనారిటీలు ఇంకొక దగ్గర, ఎవరి పిల్లలు వాళ్ళు సపరేట్గా పెరిగితే వాళ్ళ మైండ్లలో విషం చొప్పించిన వాళ్ళు అయితాం. ఈ వ్యవస్థ మమ్మల్ని దూరంగా చూస్తుంది. ఈ వ్యవస్థ మమ్మల్ని దళితులు అనే కదా దూరంగా పెట్టింది. ఈ వ్యవస్థ మేము బీసీలం అనేవే కదా ఊరు బయట పెట్టిర్రు. ఈ వ్యవస్థ మేము గిరిజనులం కాబట్టే కదా మమ్మల్ని చిన్న చూపు చూస్తుంది. ఈ వ్యవస్థ మేము మైనారిటీలం కాబట్టే కదా మమ్మల్ని అందరినీ ఒకే దగ్గర తీసుకొచ్చి 25 ఎకరాల గొప్పగా నిర్మించడం ద్వారా చిన్నప్పటి నుంచి కలిసి పెరిగితే ఎవరి కులం ఎవరు అడగాల్సిన పనులు లేకుండా అన్న తమ్ముళ్ళలాగా కలిసి మెలిసి కలిసి చదువుకొని ఒకే కంచంలో తినుకొని ఒకే రూమ్లో మనం కలిసి ఉంటే సోదర భావం పెరుగుతుందని ఇవాళ అందరినీ ఒక దగ్గర కలిపిన నేను. ఇవాళ పిల్లలు చిన్న పిల్లలైన మా నాయకులకు మైకి ఇవ్వకుండా మహేందర్ రెడ్డి గారికి, రామ్మోహన్ రెడ్డి గారికి మైకు కాదని 2 పిల్లలకు బడిపోయే పిల్లలకి ఇచ్చిన. ఇవాళ వాళ్ళకు వేదిక మీద ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, ఇంతమంది అధికారులు ఉన్నప్పుడు ఆ పిల్లలకు మైక్ ఇస్తే మాట్లాడిండ్రు కదా. ఆ పిల్లలకు మంచి చదువు అందించాలన్న మంచి బుద్ధి జ్ఞానం చంద్రశేఖరరావు గారికి విజయదశమి కలిగించాలని నేను భావిస్తున్నా. ఆ పిల్లలందరికీ ఉజ్వల భవిష్యత్తు ఉండాలి. ఆ పిల్లలని బాగా తీర్కరసాన లిస్ట్ ఇచ్చిండ. ఇదంతా చదివితే మళ్ళీ 1 గంట అవుతుంది. నేను ఇంటికి పోయి చదువుకుంటా. తప్పకుండా షాద్నగర్కి కావాల్సిన మంచి పనులన్నీ చేసే బాధ్యత నాది అని తెలియజేస్తూ మరొక్కసారి మీకు అందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా. మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు, వీడు భూమిన వానైతాడు, బిద సాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంతన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతో సింగమోలే కదిలినాడు, ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు. దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంతన్న, గంతకంతా ఎత్తుకు ఎదిగాడు. అసలాటనేడే మొదలంటున్నాడు. ఒక్కనాడు ఊకోలేదు, ఒక్కడయ్యి కొట్లాడాడు, అందుకే పెద్ద నాయకుడయ్యాడు. అందరి బంధువులా ఎదిగాడు. అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు. రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు, ఉత్తరో కాంగ్రెస్ సూర్యుడు. మన రేవంతన్న నిగ్గదీసి
పాయే మోసగాడి చేతుల జిక్కిల్ది. New advanced ACT Smart Wi-Fi technology delivers more than you'll ever need. నెపోలియన్ అలెగ్జాండర్ జంగిస్ ని గుర్రం మీద కూర్చోపెట్టారు, మరి మనల్ని అందరిని కలిపి టీ పార్టీలో. ఇది మరీ ఐడియానే అయ్యుంటుంది. వాళ్ళనే కేక్ తినివ్వండి. మనం కూడా రాణిలే కదా, మ్యాగజైన్ బ్యాన్ చేసిద్దాం, సోషల్స్ లో పెట్టేద్దాం. రాణులందరినీ నేను ఇన్వైట్ చేస్తాను. మేడం ఆహ్వానించండి, సహకరించండి, ఇంకా సోషల్ మీడియాలో కలిసి సృష్టిద్దాం. సోషల్ మీడియా వేగంలోనే. చూడండి, మార్టిన్ దీంతో ఇన్స్పైర్ అయి బుక్ రాస్తాడు. ముగింపుని చెడగొట్టకుండా ఉంటే చాలు. హృదయం నుండి రూపకల్పనకు. Actually skeptical about these kinds of workshops, and particularly when it involves a large part of the audience on a very specialized subject. But I was proved wrong. When I came here, I was skeptical, but when I'm leaving, I'm actually leaving with a very, very positive note. I was telling both Uday and Divyendu that we should do more of this and we should do this every year. This has been a great experience, and I've been wanting something like this to happen for a very long time, and I look forward to this becoming an annual gathering. The fact that it's driven by practicing, I think that people have come forward to arrange this, and I would like to support this in whichever way possible in coming several years. So I would like to add that this would actually make more interactions happen between practitioners and researchers, and a very, very good possibility of having a lot of collaboration and very exciting time. The other thing that I wanted to say is also that getting this to the students, right, is also equally important, because we need to spread the word, and we need to have the students excited about it, because they have to eventually come and work more and more on compilers. So from all angles, it's a bit under the same roof, even the practitioners. Kudos to everybody who organized this, and please continue doing so. Oh, it's fascinating, this kind of collaboration of industry, research and academia. It's very nice to put together in a place like this. It's good that, it's great that the team could put it out. It's very nice. Thanks to the team. Please speak. Yeah, I have been attending LLVM Dev for quite a few years now, and I never guessed that we'll have LLVM Dev kind of experience here in Bangalore itself. And I think the energy and the interest was, I think it's wonderful, and I should thank the organizers once again. And I think there's so much good participation. I should continue it at least for many years to come. I got into compilers because I had a very influential teacher by the name of Mr. Sapre, who taught us compilers when I was doing MTech. And I realized that studying this
is very, very enjoyable. Then I did my PhD with Professor D.M. Handere, and I learned lots of new insights about compilers from him. So I'm basically indebted to these two people, Professor Sapre and Professor Handere. And then I had great colleagues working at IIT Bombay. So we're working on some very interesting problems. We're asking deep questions, and that's a fun experience working on compilers. I was a student, MTech student in IIT Bombay in 1990s, 1994 to 96, and my MTech advisor was Professor D.M. Dhamdheri, and he was working in compilers. He was one of the pioneers of compilers field in India. So I did my MTech project with him. It was generating an optimizer. That's me very interested in compilers. See, how I started with compilers, this is not something like a love at first sight. This was more like it's like more like poha. You get poha because the poha, you're hungry. I have it for breakfast, lunch and dinner, right? Yeah. Why did I start working in formal verification and formal methods in general? That's a long story, but to summarize it, it's really the combination of theory and practice both coming together. So I think this is one of the areas where you need 1 foot very firmly in theory and 1 foot very firmly in the practical aspects of it. And this is something that appeals really to me, so that it's not just theory that we work out, proofs we work out just for the heck of it. I mean, that of course has its importance, and it's not just systems we build by just hacking into something, which also has its utility. But I think this is a nice meeting ground for both of them. And my initiation segueing into this happened through my PhD advisor, Professor David Dill, who has pretty much taught me all I know in this area. And that's how it all started. Yeah. So I mean, it's really the meeting ground for theory and applied work that really makes me work in this area. I was interacting with my postdoc mentor, Professor Guang Gao, and that is where we started looking at some compiler problems, particularly problems on instruction scheduling, software pipelining, and related things. Then I kind of got introduced into this area, which is the interface between architecture and compilers. That's where I got introduced into compilers. I cannot call my compiler optimizations more on the back-end machine-dependent optimizations. And then a couple of my students taught me how to do program analysis, pointer analysis, and other things. So I learned a little bit from them. So that's how I got introduced into compilers. Yeah, so how I got started with, whole this formal verification program analysis, it was quite serendipitous. So Center for Formal Development and Verification of Softwares. So that means that my MTech thesis has to be aligned with the vision of the center, which was to do, things in verification. And that's how I got introduced to this wonderful world of formal verification. And I kind of got hooked onto this world because you are trying to mathematically and rigorously argue about systems, their behavior, and trying to prove it safe and maybe make the world a safer place. So yeah, and that's why I got interested into application. Uses a lot of solvers, logic solvers, etc. So went into designing those solvers and constraint programming. And at the moment I am doing some program analysis and formal verification within the space of blockchain, like smart contract verification and things like that. If I want to talk about how I got into compilers, it's mainly through my course at University of Science under Professor Vayan Shrikant and Professor P.T. Shankar. And that's why I got interested, slowly started working when I first joined in Motorola. And then in HP, I was involved for a long time where I got to know, on open source compilers in AMD and moved to work on deep learning compilers, which is kind of the latest fad, if you may say, at Intel. So that's how, my career has gone. Okay, ditto story. Actually, I also got inspired by Professor Das, and then we worked together. I learnt a lot from him.
and then I went to a couple of masters, and then come back, completed my PhD from India, Francis Corridor compilation, and I have been at IIT Hyderabad in compilers group for the past 10 years approximately. I work on compilers for artificial intelligence programming frameworks. For any high-level programming framework targeted to specialized hardware as well, AI accelerators as well as general-purpose compute chips. Around 2018, I was one of the co-founders of the MLR infrastructure, and I saw a huge opportunity there in terms of building a compiler. And I felt this was better done at a startup than at a university lab. I work on static analysis, which is related to compilers. In static analysis, what we do is we analyze programs to find out if there are any errors in the programs, or we analyze programs in order to automatically transform them, like porting or refactoring or bug detection. So this is called static analysis, where you create tools that will analyze the source code of a program to help programmers either find bugs or change them or improve the program. So static analysis is used widely in the industry. Almost all product development teams use static analysis integrated into the build pipeline so that the bugs are continuously found. And that's my main area of research. JIT compilers are something that I started looking into when I started my PhD. And I had done courses on compilers, I had read several papers. What I realized was, I don't find any of what exists in the static analysis literature over the last few years that I read about really implemented in a JIT compiler, and that bothered me. But these are compilers used for not only statically typed languages like Java, but then more modern languages like JavaScript, R, Python, all the most popular ones nowadays are being JIT compiled, and now we are not able to take any of what goes in the static analysis literature directly to a JIT compiler. So what motivated me to pursue this is this observation to begin with, where we decided, let's study why are these futuristic compilers still lagging behind, on what things, because of what reasons are static analysis information not being usable, not being found to be usable in a JIT compiler. And we found that it's indeed possible to take it, as we have seen over the last 10 years with some of my group's research. We have been able to take static analysis results, use them, improve them, and then be able to also get the best of both the worlds. On top of that, I would say we observed after we started working on some of this, initially people reacted by saying, this looks to be prone to unsoundness, how can you change the results in different environments. We also found people who found it difficult, who said, it's fine, one person who has a lot of enthusiasm may do it. How do you make sure that more people